వచ్చేటువంటి తెలుగు పండుగలలో అతి ముఖ్యమైనటువంటి పండుగ మొదటి పండుగ ఉగాది. ఉగాది అంటే యుగాది, యుగానికి ఆది. కొత్త సంవత్సరంలో చైత్ర శుద్ధ పాడ్యమి మొదటి రోజు. మరి మన పండుగలకు ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క దైవం ఉన్నది. ప్రతి పండుగకు దైవం ఉన్నట్టే మరి ఉగాదికి ఏ దైవుణ్ణి ఆరాధన చేయాలి అంటే ఉగాదికి కాలమే దైవం. ఆ కాలాన్నే దైవంగా మనకు ఇష్టం ఉన్నటువంటి దైవాన్ని కాలంగా తీసుకొని, శివుడైతే శివుడు, విష్ణువు అయితే విష్ణువు, అమ్మవారు అయితే అమ్మవారు, ఎవరో మనకి ఇష్టమైన దేవతను కాల రూపంలో పూజించాలి. ఆ రోజు తలంటు స్నానం చేసి నువ్వుల నూనె పెట్టుకొని ఆ తర్వాత తలస్నానం చేసి మంచి కొత్త బట్టలు ధరించి ఆ రోజు మన ఇష్టదైవానికి పూజ చేసుకోవాలి. ఆ రోజు పూజ చేసి వేడుకుంటే ఉగాది ఆ సంవత్సరం అంతా శుభమే జరుగుతుందని పెద్దలు చెప్పారు. ఆ పూజ చేసే విధానం ఎట్లా ఉందట అంటే గుమ్మానికి మామిడాకుల తోరణం కట్టాలి. కడపను పసుపుతో శుద్ధి చేసి ఇంటి ముందు తెల్లవారకు ముందే మంచి ముగ్గులు పెట్టి ఆ తర్వాత ఇష్టదైవానికి ఆరాధన చేయాలి. షడ్రుచుల సమ్మేళనమైనటువంటి ఉగాది పచ్చడి, మన తెలుగువారు ప్రతి ఉగాదికి ఉగాది పచ్చడి చేస్తూ ఉంటారు. షడ్రుచులు 6 రుచులు అంటే దాని అర్థం ఏమిటి అంటే 6 రుచులు: తీపి, పులుపు, వగరు, చేదు మొదలైనటువంటి కారం మొదలైనటువంటి రుచులు. ఈ 6 రుచులు కూడా సంవత్సరంలో ఒక సుఖాలనే కాదు, కష్టాలు, బాధలు, రకరకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి, సుఖాలు కూడా వస్తూ ఉంటాయి. అవన్నిటినీ కూడా మనకు నోటి కిందికి వచ్చేటువంటి రుచులుగా భావించి ఆ స్వామి మీద భారం వేసి జీవిస్తూ ఉండాలని దాని అర్థం. ఆ ఉగాది పచ్చడి ఇంకొక అర్థం కూడా ఉంది. ఉగాది పచ్చడి సేవిస్తే ఉగాది ప్రారంభమయ్యేది వేసవి కాలంలో కాబట్టి ఆ పచ్చడిని సేవిస్తే లోపల ఉన్నటువంటి వేసవి తాపం తీరుతుంది, లోపల చల్లగా ఉంటుంది. కాబట్టి ఈ ఉగాది పచ్చడిని ఆ రోజు సేవించడం పెద్దలు చెప్తుంటారు మంచిది అని. అలాగా ఉగాది పచ్చడి సేవించండి. దాని తర్వాత ఈ సంవత్సరాంతం కాలం ఎలా ఉంది అని కూడా చూసుకోవడం, పంచాంగ శ్రవణం. ఆ పంచాంగ శ్రవణం కూడా వింటూ ఉండాలి. కాలం ఎలా ఉంది, వర్షాలు ఎలా ఉన్నాయి, ధాన్యం ఎలా పడతాయి, ఇదంతా కూడా ఆయా దేవాలయాల్లో పంతులు గారు చెప్తూ ఉంటారు. శ్రద్ధగా విని తృప్తి పడుతూ ఉండాలి. అది ఈ ఉగాది నాడు చేసేటువంటి పని. ఇష్టదైవాన్ని ప్రార్థించండి, స్వామిని వేడుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.